నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ వెల్కమ్ టు ఐఎస్ఆర్ ప్రభుత్వం తమ పరిపాలనా కార్యక్రమంలో ప్రజలకి అందించే అవసరాలనే పథకాలంటారు. అయితే ఈ ఉచిత పథకాలు సామాన్య ప్రజానికానికి ఎంత మేరకు ఉపయోగపడతాయో నేటి ఐఎస్ఆర్లో తెలుసుకుందాం. మనిషి తన మనుగడ కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఆశ అనే ధ్యాస పుట్టి దానికి అనుగుణంగానే జీవనయానం చేస్తున్నాడు. అయితే ఒకప్పుడు సగటి మనిషికి కావాల్సినవి కూడు గూడు గుడ్డ అనేవారు మన పెద్దలు. కానీ ప్రస్తుతం అవి మాత్రమే ఉంటే గట్టెక్కలేం. మారుతున్న కాలాన్ని బట్టి ముందడుగు వేయాలి. దానికి కొంత ఆర్థిక తోడ్పాటు అవసరం. కాబట్టి పైసల కోసం పరుగులు తీస్తున్నాడు. ఈ చర్యలే ప్రభుత్వాలకు ఆసరాగా మారి ప్రజలకు ఉచిత పథకాలు అందించేలా చేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా పథకాల పద్ధతి మారట్లేదు. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రకటించే పథకాలకు అవి ఆచరించే విధానాలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. పార్టీల ప్రలోభాలకు ప్రజలు కల్పించే భరోసాయే ఆయా పార్టీలకు ప్రాణవాయువునిస్తున్నాయి. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు మించి ఉచిత పథకాలనిచ్చి వారిని సోమరిపోతులుగా మారుస్తూనే ఉన్నారు. ఈ వ్యవస్థే ప్రజల ఎదుగుదలకి అడ్డుకట్టగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నికలంటే చాలు ఉచిత పథకాల జపం చేస్తుంటాయి పార్టీలన్నీ. ప్రాంతీయ పార్టీల నుండి జాతీయ పార్టీలకు ఇదే తంతు కొనసాగుతోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే పరిస్థితి. ప్రస్తుతం దేశంలో ఉన్న పార్టీలన్నీ అనుసరించే ఒకే ఒక్క విధానం ఉచిత పథకాల పంపిణీ. సామాన్య ప్రజానిక పరిస్థితులపై ప్రస్ఫుటమైన అవగాహన ఉన్న పార్టీలు ప్రజలను ఆకర్షించడానికి అసాధ్యమైన పథకాలను సైతం ప్రవేశపెడుతుంటాయి. అయితే ఈ పథకాలపై అవగాహన లేని సామాన్యులు పథకాలను గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. మాటలతో కోటలు కట్టే పార్టీల నడుమ నలిగిపోతోంది ప్రస్తుత సమాజం. పైకి ప్రజాభిప్రాయాన్ని పరిశీలనలోకి తీసుకున్నాక అంతిమంగా ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కాబట్టి ప్రజా నిర్ణయాన్ని బేఖాతరు చేసిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. పథకాలకు ప్రణాళికలు వేసిన ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తీర్చడంలో ఎప్పుడూ వెనకబడుతూనే ఉన్నాయి. ఉచిత పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామన్న పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల అమలు ఊసే ఉండదు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అందాలన్నీ తాకే ముచ్చట్లు చెబుతున్న పార్టీలు అవసరం తీరాక అందుబాటులోనే ఉండవు. అందుకే ప్రజలు పార్టీలిస్తున్న పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలి. పథకాలను పరిశీలించి వాటిపై పరిశోధించి వాటి అమలుపై పర్యాలోచించి ప్రభుత్వాలకు మద్దతు తెలపాలి. పార్టీ ఏదైనా ప్రభుత్వంలో ఏదున్నా ప్రజల కోసమే పనిచేయాలి. కాబట్టి ప్రభుత్వాల విధి విధానాల తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. సంక్షేమం పేరుతో అదుపు లేకుండా ఉచిత పథకాల హామీల వర్షం కురుస్తోంది. సంక్షేమ పథకాలేవో ఉచిత పథకాలేవో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది మన సమాజం. ఒక ప్రభుత్వం పథకాలను అమలు చేయాలంటే ఆ ప్రాంతంలో ఆర్థిక వనరులు అందుబాటులో ఉండాలి. ఆర్థిక వనరులు లేకుండా అభివృద్ధి జరగాలంటే అసాధ్యం. మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైన విద్య, వైద్యాన్ని త్యజించి ఉచిత ప్రయాణం, ఉచిత కరెంటు, ఉచిత విద్యుత్ వంటి పథకాలపైనే ఫోకస్ పెడుతున్నాయి ప్రభుత్వాలు. నేటి వరకు ఉచిత పథకాలు ప్రకటించి తమ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకున్న ప్రభుత్వాలెన్నో ఉన్నాయి. ఉచిత పథకాలకు అలవాటు పడిన ప్రజలు నెల తిరిగే వరకు ప్రభుత్వం ఎంతో కొంత ఆర్థిక ఆసరా ఇస్తుంది కాబట్టి ఆ ధీమాతో సోమరులుగా మారే వారెందరో ఉన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వాల తప్పిదమే కాదు, ప్రజల తప్పిదం కూడా ఉంది. ఉచిత పథకాలు ఉన్నాయి కదా అని భవిష్యత్తు ఆర్థిక ప్రణాళిక వేసుకోకుండా ప్రభుత్వాలిచ్చే చాలీ చాలని డబ్బుతో సంతృప్తి పడడం మన ప్రజల తప్పు. ఒక్కటి గుర్తుంచుకోండి ప్రజలారా, ఏ ప్రభుత్వానికి నువ్వు చుట్టం కాదు. అందరికీ అందిన పథకమే నీకు అందుతుంది. ప్రభుత్వం నీకిచ్చే ప్రతి పైసా నువ్వు కట్టిన పన్ను నుండే వస్తుంది. ఉచిత పథకాల ఉచ్చులో కూరుకుపోయి నీ వృత్తిని, నీ ఆర్థిక స్తోమతను అస్తవ్యస్తం చేసుకోకు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీ కుటుంబానికి మీరే కదా బాధ్యులు. ప్రభుత్వం ప్రజల మద్దతుపై ఉచితాలకు అలవాటు చేస్తుంటుంది. ఆ అలవాటు మితిమీరితే మొదటికే మోసమొస్తుంది.
ప్రజలకు కావలసిన ఉచిత విద్య, వైద్యం ఇచ్చే పార్టీలకే పట్టం కట్టండి. దేశంలో రాజకీయం మొదలైన నాటి నుండి ఉచిత పథకాలతోనే కాలాన్ని నెట్టుకొస్తున్న ఎన్నో ప్రభుత్వాలు ప్రజల్ని పథకాల బానిసలుగా చేశారు. ఉచిత ప్రయాణం, ఉచిత కరెంటు, ఉచిత నీళ్లు అని చెప్పే పార్టీలే ఉన్నాయి కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం అని చెప్పే పార్టీలెన్ని? వాటిని అమలు చేసే ప్రభుత్వాలెన్ని? ప్రజలకి కావలసిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వమైనా ఇస్తుంది. కానీ మన బతుకుకి భరోసానిచ్చే పథకాలను ప్రవేశపెట్టే ప్రభుత్వాలు రావాలి. అప్పుడే ఆర్థిక పురోగతి కూడా చెందుతాం. నోట్ల కట్టలతో ఓట్లను కొనే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఇప్పటికైనా పరిపక్వతతో ఆలోచించి సమాజం పట్ల అవగాహన ఉన్న పార్టీలకే పట్టం కట్టండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం తమ జేబులో నుండి డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టదు. ప్రజల పన్నులతో ఏర్పాటైన ప్రభుత్వ ఖజానాల నుండే వెచ్చిస్తోంది. పథకాలు అవసరమే, కానీ ఉచిత పథకాలకి ప్రజల్ని అలవాటు చేసి అభివృద్ధి చేయకుండా కాలక్షేపం చేసే ఏ ప్రభుత్వం కూడా ఎల్లకాలం చరిత్రలో నిలబడలేదు. పథకాలు ప్రజలకు లబ్ధి చేకూరుస్తాయి, కానీ ఆ పథకాలపైనే ప్రజలు ఆధారపడేలా ఈ ప్రభుత్వాలు చేయటం వల్ల ప్రజా ప్రగతియే వెనకబడిపోతుంది. ఇది వాల్టి ఐఎస్ఆర్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ టీవీ.